70 లక్షల రూపాయలు ఒకే బ్యాంకులో డిపాజిట్. అన్ని 10 రూపాయల కాయిన్లే ఎందుకు డిపాజిట్ అయ్యాయి? ప్రజలు 10 రూపాయల కాయిన్లనే ఎందుకు డిపాజిట్ చేస్తున్నారు? ఓరుగలలో ప్రజలు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. ఇంట్లో ఉన్న 10 రూపాయల కాయిన్లను వెతికి తీసుకుని తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకుంటున్నారు. ఎవరో చేసిన తప్పుడు ప్రచారానికి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో చిల్లర కొరతను తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ కొత్తగా 10 రూపాయల కాయిన్స్ తీసుకొచ్చింది. కొద్ది రోజులు బాగానే చెల్లిన ఈ నాణేలను తరువాత వ్యాపించిన వదంతులతో వ్యాపారులు కూడా తీసుకోవడం లేదు. ఏ దుకాణానికి వెళ్లినా వాటిని తీసుకునేందుకు వెనకాడుతున్నారు. కూరగాయలు, చేపల మార్కెట్లు, జనరల్ స్టోర్స్, వీధి వ్యాపారులు, ఆటో వాలాలు 10 రూపాయల నాణేలను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. కొన్ని బ్యాంకులో తీసుకుంటాను, కొన్ని బ్యాంకులో తీసుకుంటలేరు. కిరాణా షాపులు కానీ, హోటల్లో కానీ, ఆటోలు కానీ, పళ్ళ షాపు కానీ ఎక్కడైనా తీసుకుంటలేరు. ఇప్పుడు ఏమంటానంటే మేము బ్యాంకులు తీసుకుంటలేరు, ఇక్కడ తీసుకుంటాను, బట్ బ్యాంకులు తీసుకుంటాను పెద్దనే అంటాను. ఊర్లో అయితే అస్సలు తీసుకుంటలేరు. సామాన్య ప్రజలు తమ చేతిలో 10 రూపాయల కాయిన్స్ ఉన్నా అవి చెల్లుబాటు కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజర్వ్ బ్యాంకు లేదా కేంద్రం 10 రూపాయల కాయిన్స్ రద్దు చేసినట్లు ఎక్కడా ప్రకటించలేదు. ఎవరో చేసిన తప్పుడు ప్రచారానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అవి చెల్లుబాటు కావడం లేదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట మార్కెట్లో 10 రూపాయల నాణేలు తీసుకునేందుకు తిరస్కరిస్తూ ఉండటంతో బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. గత 3 నెలలుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జరిగిన ప్రచారంతో సుమారు 70 లక్షల రూపాయల విలువైన కాయిన్స్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఇక్కడ 10 రూపాయల కాయిన్స్ ఏ షాప్లో కానీ, ఏ పాన్ షాప్లో కానీ ఎక్కడ తీసుకోవట్లేదు. అసలు చాలా ప్రాబ్లం అయిపోయింది. మా దగ్గర మ్యాక్సిమం 1000 రూపీస్ దాకా 10 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. ఇంట్లో జస్ట్ మూట కట్టి పెట్టాల్సి వస్తుంది. ఎవరు కానీ ఏ షాప్లో కానీ, ఏ పాన్ షాప్లో కానీ, ఏ హోటల్లో కానీ 10 రూపీస్ కాయిన్ చూస్తే అసలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు. చాలా ప్రాబ్లం అయిపోయింది. ఆ కాయిన్స్ అట్నే బ్లాక్ చేయాల్సి వస్తుంది. లేదంటే మళ్ళీ బ్యాంక్ వెళ్ళినప్పుడు వేయడానికి అవుతుంది. కానీ ఆ బ్యాంక్ వెళ్ళడానికి ఆ 10 రూపీస్ కాయిన్స్ తీసుకోవడానికి కూడా కష్టమవుతుంది. ఎందుకంటే బ్యాంకులో మ్యాక్సిమం చాలా లైన్ మీద, చాలా కష్టం మీద, అతి కష్టం మీద లైన్లో నిలబడి అవి రిటర్న్ చేయాల్సి వస్తుంది. అది కాక మీకు ఎక్కడి నుండి కాయిన్స్ ఇన్ని కానీ ఎక్కడి నుండి వచ్చినాయి, ఎక్కడి నుండి తీసుకొచ్చినారని ఒక మళ్ళీ క్వశ్చన్స్, దానికి మళ్ళీ రిక్రూట్మెంట్ ఇవన్నీ మాట్లాడి ఇవ్వాల్సి వస్తుంది. 10 రూపాయల కాయిన్స్ రద్దుపై రిజర్వ్ బ్యాంకు నుంచి ఎలాంటి ప్రకటనలు రాలేదని, ప్రజలు అపోహలు నమ్మొద్దని బ్యాంకు అధికారులు కోరుతున్నారు. 10 రూపాయల కాయిన్స్ చెల్లుబాటు అవుతున్నాయని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. 10 రూపాయల కాయిన్ల గురించి ప్రజల్లో ఆందోళనలో ఉన్నారు. 10 రూపాయల కాయిన్లు చెల్లుబాటు అవుతున్నట్లు ఆర్బీఐ చెప్పినప్పటికీ ప్రజలు ఇంకా పట్టించుకోవటం లేదు. బ్యాంకుల్లో జమ చేయడానికి రోజు వస్తూనే ఉన్నారు. వాళ్ళ ఖాతాల్లో 10 రూపాయల కాయిన్లు మాత్రం జమ చేస్తున్నారు. బ్యాంకులు అంగీకరించడం జరుగుతోంది. కానీ ప్రజల్లో అపోహ ఎందుకు తొలగట్లేదో అర్థం కావటం లేదు. ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు బ్యాంకర్లు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రిజర్వ్ బ్యాంకు సైతం స్పష్టమైన ప్రకటన చేస్తే గందరగోళ పరిస్థితికి చెక్ పడుతుందని ప్రజలు చెబుతున్నారు.